కులం వాళ్ళని అనండి, వేరే మతం వాళ్ళని అనండి, వాళ్ళ దేవుడు ఇలా ఉన్నాడు, వాళ్ళ దేవుడు ఇలా ఉన్నాడు అని చెప్పేసి అనమని చెప్పండి. దమ్ము లేదు ఈ ప్రభుత్వంకు, అదేవిధంగా ముఖ్యమంత్రికి దమ్ము లేదు. ఇదివరకు ఒక ముఖ్యమంత్రి హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటేనే బొందబెట్టిరు, ఇలా ఆయన తీసుకుపోయి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టిరు. రేపు కూడా నీకు అదే గతి పడుతుంది. ప్రశ్నించే గొంతుక అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి రావడం జరిగింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వంకి వచ్చి 2 సంవత్సరాలు గడిచింది. అయినప్పటికీ కూడా ఇచ్చిన హామీలు 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కూడా ఇక్కడ కూడా నెరవేర్చలేదు అన్న ఉద్దేశం కొద్దీ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన పైన బీజేపీ పోరును చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ధర్నా చౌక్లో December 7న ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ జనరల్ సెక్రటరీ వేముల అశోక్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, 2 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే గొంతుక మేమే ప్రశ్నిస్తామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. 2 ఏళ్లలో 420 హామీలు, 6 గ్యారెంటీలు అన్నారు. ఏమైనా కొలిక్కి వచ్చిందంటారా మీరు? 420 హామీలు, 420 చీటింగ్. మొత్తం ఈ ప్రభుత్వం అంతా కూడా మోసగారి ప్రభుత్వం, కావాలని చెప్పేసి ముందే మోసం చేసే ప్రభుత్వం అని చెప్పేసి గుర్తించారు ప్రజలందరూ కూడా. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి వెళ్ళి 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు. మరి 420కి వాళ్ళు పెట్టుకున్న పేరు కరెక్టే ఉంది, 420. ఈ 420 ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి రేపు పెద్ద ఎత్తున 1000 మందితోటి ఇక్కడ మేము ధర్నా చేయబోతున్నాం. 1000 మందితో ఇక్కడ మేము మహాధర్నా పాల్గొనబోతున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము మహిళల మీద రక్షణ లేదు, మహిళలకు ఏ విధమైన వాళ్లకు సహాయ సహకారాలు లేవు, అదేవిధంగా విద్యార్థి యువతి యువకులకు ఎటువంటి ఉద్యోగాలు లేవు, అదేవిధంగా దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి అభ్యున్నతి లేదు. సో ఈ ప్రభుత్వము మాయ మాటలు చెప్పి ప్రభుత్వానికి వచ్చినప్పుడేమో ఒక విధంగా ఉన్నది, తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక 2 నెలలకు 2 సంవత్సరాలకు ఇప్పుడు మేము రేజింగ్ ప్రభుత్వం అంటే ఇది ఏం రేజింగో ఎక్కడ రేజింగో ఎవరికి అర్థమైతే లేదు. ప్రజలలో పోతే రేజింగ్ తెలుస్తలేదు. ఇది మొత్తము కళ్ళు మూసి బట్టలు గంతలు గట్టి ప్రభుత్వం ప్రజలను మోసం చేసే పద్ధతిన నడుస్తుంది. ఈ రేజింగ్ ప్రభుత్వం కాదు, ఇది అందరిని కూలగొట్టే ప్రభుత్వం. దీని మీద మేము పోరాటం చేసేందుకు భారతీయ జనతా పార్టీ కంకణం కట్టింది. ఇప్పుడే కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ మొదటి రోజు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఒకే ఒక పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మేము తప్పనిసరిగా పోరాటం చేస్తున్నాము. రాబో రోజులలో కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇచ్చి మండల స్థాయికి జిల్లా స్థాయికి కూడా తీసుకుపోయి దీన్ని తల వంచి, అదేవిధంగా దీన్ని మెడలు వంచి, దీన్ని ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా, ప్రజల ద్వారా బుద్ధి చెప్పే విధంగా మేము రేపు పెద్ద ఎత్తున 7వ తారీఖు నాడు ఇందిరా పార్కులో ఇక్కడే ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున వేలాది మందితోటి మేము ఇక్కడ మహాధర్నా కార్యక్రమం చేయబోతున్నాం. అలాగే హిందూ దేవుళ్ళ పైన సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని మీరు అనుకుంటున్నారు? హిందూ దేవీ దేవతల మీద ఆయన ఏ విధంగా అయితే వ్యంగ్యాస్త్రాలు ఇచ్చిండ్రో దాన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రం మొత్తం ఖండించింది. దేశంలో కూడా మా భారతీయ జనతా పార్టీ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఇలా హిందూ దేవతలను ఇట్లా అవమానపరచడం వల్ల మనోభావాలు దెబ్బతింటాయి, హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. అదే వేరే కులం వాళ్ళని అనండి, వేరే మతం వాళ్ళని అనండి, వాళ్ళ దేవుడు ఇలా ఉన్నాడు, వాళ్ళ దేవుడు ఇలా ఉన్నాడు అని చెప్పేసి అనమని చెప్పండి. దమ్ము లేదు ఈ ప్రభుత్వంకు, అదేవిధంగా ముఖ్యమంత్రికి దమ్ము లేదు. ఎవరండి చెప్పింది? ఎల్లమ్మ పోషమ్మకు కోడిని కోయమా, కళ్ళును కోయమా? నీ ఇంట్లో కూడా పోస్తాము. మీ ఇంట్లో మీ బంధువులు, మీ కుట్టాలు, మీ చుట్టాలు అందరు కూడా చేస్తారు. ఆంజనేయుల స్వామికి దండం పెట్టుకోమా? ఆంజనేయుల స్వామి దండం పెట్టినాడేమో పెళ్లి కానోడు అంటావు, వేరే దేవుళ్ళకు మొక్తనేమో 2 పెళ్ళాలు అంటారు. నీ భాష మార్చుకో ఫస్ట్. తెలంగాణలో దేవీ దేవతలను ఈ విధంగా కించపరిస్తే రాబో రోజులలో హిందూ సమాజం నిన్ను చూడదు. ఇదివరకు ఒక ముఖ్యమంత్రి హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటేనే బొందబెట్టిరు, ఇలా ఆయన తీసుకుపోయి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టిరు. రేపు కూడా నీకు అదే గతి పడుతుంది. దేవతలను, అదేవిధంగా దేవీ దేవతలను ఏ విధంగానైతే కించపరుస్తున్నావో దాని పర్యావసనం ఇక్కడ తెలంగాణ ప్రజలు తప్పనిసరిగా రాబో రోజులలో చూపిస్తారు నీకు అని చెప్పేసి పత్రిక ముఖంగా. ఇండస్ట్రియల్ పాలసీ అని కొత్తగా తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంట్లో చాలా మటుకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకే జాగాలు ఇస్తున్నారు, ఇండస్ట్రీకి సంబంధించిన జాగాలు అని చెప్పేసి బీఆర్ఎస్ అంటున్నది. మీరు కూడా దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మీరు ఏదైతే డెవలప్మెంట్ అని చెప్పేసి ప్రభుత్వం భూములను కబ్జా చేసుకుంటుంది, ఆ భూములను వేలానికి వేసి 50 కోట్ల రూపాయలకు ఒక ఎకరం భూమి అంటున్నారు.
అసలు ఇంతవరకు తెలంగాణలో 50 కోట్లకు సంబంధించిన 1 ఎకరం భూమిని ఎవరు చూడలేదు. ఏ విధంగానంటే ప్రభుత్వం ఒకటేసారి హై లెవెల్ దాన్ని పెంచి వాళ్ళకు సంబంధించిన బంధువులు తర్వాత వాళ్ళకు సంబంధించిన పార్టీ నాయకులందరూ కూడా దాన్ని అన్నింటినీ కూడా ముందుగానే క్యాప్చర్ చేసి కొనిపెట్టుకొని హైప్ చేసి దాని ద్వారా మళ్ళీ లబ్ధి పొందాలి. ఇదో పెద్ద భూ కుంభకోణం ఇదంతా కూడా. మేము దాని మీద కూడా మా ఎమ్మెల్యే గారు తర్వాత ఫ్లోర్ లీడర్ గారు హిల్ట్ దాని మీద కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూనే ఉన్నాం. కోర్టులో కూడా రాబో రోజులలో పెద్ద ఎత్తున చేస్తున్నాము. దాన్ని కూడా ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా తీసుకుపోతున్నాం. ఈ భూ బకాసురులను, కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ కుటుంబ సభ్యులను, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులను కూడా మేము తప్పనిసరిగా రాబో రోజులలో వాళ్ళకి సరైన బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాము. పోరాటం ద్వారా మేము ముందుకు తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తాం. సో మొత్తంగా చూసుకున్నట్టయితే 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఒక హామీని కూడా నెరవేర్చలేదు. ఒక ఫ్రీ బస్కి సంబంధించిన తప్ప మిగతా ఏదీ లేదని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో హామీలు నెరవేర్చే వరకు కూడా, ప్రభుత్వం మెడలు వంచే వరకు కూడా, ప్రభుత్వం దిగివచ్చే వరకు కూడా తమ పోరాటం సాగిస్తామని డిసెంబర్ 7వ తేదీన ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నామని, దీన్ని విజయవంతం చేయాలని కూడా బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వేముల అశోక్ చెప్పడం జరుగుతుంది. వీడియోస్ ప్రభాకర్తో గణేష్ సమయం టీ హైదరాబాద్ నుంచి.